నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచి పేద ప్రజలపై కేంద్ర నరేంద్ర మోదీ ప్రభుత్వం భారం మోపిందన్న గజ్వెల్ సిపిఐ పార్టీ నాయకులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఏ సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలన్న చినశంకరంపేట తహసీల్దార్. అంబాజీపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలు రావటం లేదని రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా. రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో జనగణన 2027 ఇండ్ల లెక్కింపు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్. ఎన్యూమరేటర్లకు ప్రజలు సరైన సమాచారం అందించాలని వెల్లడి. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచి పేద ప్రజలపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భారం మోపిందని, కేంద్ర సర్కార్ వైఫల్యతోనే దేశంలో ధరల పెరుగుదలని సిపిఐ పార్టీ గజ్వెల్ నాయకులు విమర్శించారు. శనివారం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచి పేద ప్రజలపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భారం మోపిందని, కేంద్ర సర్కార్ వైఫల్యంతోనే దేశంలో ధరల పెరుగుదలని సిపిఐ పార్టీ గజ్వేల్ నాయకులు విమర్శించారు. శనివారం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోతో భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు స్వర్గం రాజేశం మాట్లాడుతూ, కేంద్రం మోడీ ప్రభుత్వం రోజు రోజుకు ధరలను పెంచి పేద ప్రజలపై అధిక భారం మోపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచడం వలన నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో పాటు రవాణా ఛార్జీలు కూడా పెరుగుతాయని, దీంతో పేద ప్రజలు ఇబ్బందుల పాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. గజ్వేల్ నియోజకవర్గం సిపిఐ పార్టీ ఇన్ఛార్జ్ శివలింగ కృష్ణ మాట్లాడుతూ, 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సిలిండర్ల ధరలను 993 పెంచడంతో 3100కు చేరుకుందని, గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెంచడం, అలాగే పెట్రోల్ డీజిల్ ధరల మీద రూపాయికి 3 లీటర్కు 3 రూపాయలను పెంచడం జరిగిందని, దీంతో ప్రజల మీద మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు, గ్యాస్ ధరలను, సిలిండర్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శి కొండకింది పోషయ్య, మెట్టు శ్రీను, సిపిఐ పార్టీ నాయకులు పోతుల శంకరయ్య, వెంకటేశం, విజయము, ఆటో కార్మికులు రాజయ్య, బాబు తదితరులు పాల్గొన్నారు. డీజిల్ రేట్లు పెంచడంతోనే దానికి నిరసనగా గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆటో కార్మికులతో ర్యాలీ తీయడం జరిగినది. కేంద్ర ప్రభుత్వము ఈరోజు డీజిల్ రేట్లు పెంచి సామాన్య ప్రజల మీద తీరని భారాన్ని లోపుతా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తుందంటే ఏం తెస్తుండో అని ప్రజలందరూ ఎదురు చూసిరు. కానీ ఏం చెప్పిండయా, బంగారం కొనొద్దు, నూనె కొనొద్దు అని చెప్తా ఉన్నాడు. రేట్లు పెరిగినాయి, కొనొద్దు అని చెప్తా ఉన్నాడు. మాకు అనిపిస్తూ ఉంది, రాను రాను బియ్యం రేట్లు పెరిగితే కూడా అన్నం తినొద్దని కూడా చెప్తాడేమో అని అనిపిస్తూ ఉన్నది. కానీ ఈరోజు సామాన్యుల ప్రజల పట్ల, కార్మికుల పక్ష, రైతుల పక్షాన వ్యతిరేకంగా మారింది భారత జనతా పార్టీ. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే అడుగుతా ఉన్నాం. జై శ్రీరామ్ అంటా ఉన్నారు, రామరాజ్యం అంటా ఉన్నారు. ఏంది రామరాజ్యం అంటే? రేపులు చేయడమే రామరాజ్యమా? రేపులు చేస్తే రామరాజ్యం ఎట్లయితుంది? ఇలా బీజేపీ అడ్డాగా మారింది రేపిస్టులకు. మేము చెప్తా ఉన్నాము, రైతులకు నల్ల చట్టాలు తెచ్చి మేకులు కొట్టినారు, కార్మికులకు లేబర్ కోడ్లు తెచ్చి మెడకు ఉరితాళ్ళగా మార్చినారు. ఇంకా ప్రజలకు ఇలా నిత్యావసర సరుకులు వేసి ప్రజలను కూడా చాలా ఇబ్బందులు పెడతా ఉన్నాడు. ఇలా నరేంద్ర మోడీ బంగారం కొనొద్దని చెప్తా ఉన్నాడు. అదాని అంబానీలేమో దొరుకుకోనికి బంగారం డ్రెస్సులు దొరుకోవచ్చు, కానీ పేద ప్రజలు ఆ ఆడపిల్ల పెళ్లి చేయడానికి తులం బంగారం కొందామంటే సంవత్సరం పొడుగుతా బంగారం కొనొద్దని ఈరోజు నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు. అయ్యా నరేంద్ర మోడీ, ఇలా ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఒక పుస్తకమటలు కావాలి, నువ్వు చెప్పగానే చెప్తున్నావు. కట్టె పుస్తకాలు కట్టుకోమని చెప్పగానే చెప్తున్నావు అని. భారత 4 కాళ్ళున్నాయి, ఎంతమంది వ్యక్తులు ఉంటే అంతమంది కాళ్ళున్నాయి. పేద ప్రజలకు ఏముందయ్యా? పేద ప్రజలకు ఒక బండి ఉంది, ఆ బండి మీద కూడా పోవద్దని నువ్వు చెప్తా ఉన్నావు. ఇదేనా భారతదేశం ముందుందన్నది? ఇదేనా భారతదేశం అన్నిట్లో ముందుందని చెప్పడము మేము అడుగుతా ఉన్నాం. ఇది అలా ఇరాను యుద్ధంలో ఉన్నది అని చెప్తూ, ఇరాన్ యుద్ధంలో ఉన్నది, మనకు భారతదేశం ఎలాంటి నష్టం లేదు, భారతదేశము అన్ని రంగాలలో ముందుందని చెప్పినావు. అన్ని రంగాలలో ముందున్నాక ఇంకా పొదుపు ఎందుకు చేయాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ పెరిగిన డీజిల్ రేట్లు ఏవైతే ఉన్నాయో తక్షణమే దించాలి. మొన్ననే
సిలిండర్ మీద 1000 రూపాయలు పెంచడం. ఇప్పుడు అది కాకముందుకే 5 రాష్ట్రాల ఎలక్షన్లు అయ్యేదాకా మేము నోరు ముందు అదుపులో పెట్టుకురు. 5 రాష్ట్రాల ఎలక్షన్లు అయిపోగానే ఇలా పెనుభారము ప్రజలపైన మోపిరు. కాబట్టి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, పెరిగిన రేట్లు తక్షణమే తగ్గించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఏ సమస్య ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని, అనవసరంగా రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేపడితే ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని చిన్నశంకరంపేట తహసీల్దార్ మహేందర్ అన్నారు. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలు రావటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెదక్ చెవుంట రహదారిపై మహిళలు సైతం బైఠాయించి సుమారు గంట పాటు రాస్తారోకో ధర్నా చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఈ సమస్య ఉన్న అధికారుల దృష్టికి తీసుకురావాలని, అనవసరంగా రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకోలు చేపడితే ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని చిన్నశంకరంపేట తహసీల్దార్ మహేందర్ అన్నారు. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలు రావటం లేదని, నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద టాపర్లను అద్దెకు తీసుకువచ్చి సంచులపై వేసి రక్షించుకోవడం జరుగుతుందని, లారీలు రాక నానా ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెదక్ చేగుంట రహదారిపై మహిళలు సైతం బైఠాయించి సుమారు గంట పాటు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించారు. రైతులు శాంతించకపోవడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్ మహేందర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజుతో రైతులు వాగ్వాదానికి దిగారు. నెల రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న లారీలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు ఎందుకు స్పందించడం లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను సముదాయించి తప్పకుండా ప్రతిరోజు ఒక లారీ పంపిస్తానని తహసీల్దార్ మహేందర్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతులు మాట్లాడుతూ నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని తూకం చేయకపోవడంతో ధాన్యాన్ని రక్షించుకునేందుకు టాపర్లను తీసుకువచ్చి 1000 రూపాయలు కిరాయిలు చెల్లించడం జరుగుతుందని, ఇంకా ఎన్ని రోజులు ధాన్యం కోసం కాపలా ఉండాలని, వెంటనే లారీలు పంపించి ధాన్యాన్ని సేకరించాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ మహేందర్ గౌడ్ మాట్లాడుతూ ఎలాంటి సమస్య వచ్చినా అధికారుల దృష్టికి తీసుకుపోవాలని, అనవసరంగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో ధర్నా నిర్వహిస్తే ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించిన వారం అవుతామని, ఎవరూ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు. సమస్య తమ దృష్టికి వస్తే పరిష్కరిస్తానని, ఇప్పటి వరకు అంబాజీపేట కొనుగోలు కేంద్రంలో ఉన్న సమస్య తమ దృష్టికి రాలేదన్నారు. శంకరపేట ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు అంబాజీపేట గ్రామంలో రైతులు ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ధర్నా చేయడం జరిగింది. ధర్నాలో వచ్చి ప్రజలందరికీ సమన్వయం చేసి చేపడం జరిగింది. ఈ రోజు నుంచి వరకు ప్రతిరోజు ఒక లారీ వచ్చే విధంగా చర్య తీసుకుంటామని హామీ ఇస్తున్నాము. దీనిలో భాగంగానే రైతులకు అండ్ సిఐటి చైర్మన్లకు, డైరెక్టర్లకు, నాయకులకు అందరికీ తెలిపేది ఏమనగా, మీకు లారీ సమస్య ఉన్నా, అన్లోడింగ్ సమస్య ఉన్నా, ఇంకా ఇతర సమస్యలు ఏమన్నా ఎంఆర్ఓ దృష్టికి కానీ ఎంపీడీ దృష్టికి కానీ తీసుకొచ్చినాక మా నుంచి ఏదైనా ఇబ్బంది ఏర్పడితే మీరు ధర్నా చేసుకోవచ్చు. కానీ ఇలాంటివి లేకుండా మీరు ధర్నా చేయడం అనేది సమంజసం కాదు. కావున మీ సమస్యలు ఏమన్నా ఫస్ట్ మా దృష్టికి తీసుకురావాలి. మేము సార్ట్అవుట్ చేస్తాం. 99% మేము చేస్తున్నాం. కాబట్టి మా దృష్టికి వచ్చినాక మేము రెస్పాన్స్ సమక్షంలో మా పై అధికారులు, అంతేగాని రోడ్డును ఆపేసి ప్రజలకు ఇబ్బంది అయ్యే పనులు చేయొద్దు. ఫస్ట్ నేను కోరుకునేది ఏంటంటే, మీ సమస్యలు ఏమైనా ఫస్ట్ మా దృష్టికి తీసుకురండి. మేము సార్ట్అవుట్ చేస్తున్నాం. మ్యాక్సిమం ఈ రోజు వరకు ఇప్పటిక్కడ ఏ కూడా ధర్నా కాలేదు, ఫస్ట్ టైం జరిగింది. ఇలాంటి పునరావృతం కావద్దని కోరుకుంటున్నాను. కాబట్టి నాయకులు, రైతులు, చైర్మన్లు అందరూ సమస్యలు ఏమన్నా ఫస్ట్ మా దృష్టికి రండి. తీసుకొచ్చినాక మనం చర్చించుకున్నాక మనం ఏదైనా తీర్మానం తీసుకున్నాం. కానీ మొదలే తొందరపాటు చర్యగా మీరు ధర్నాలు అసలు చేయొద్దని కోరుకుంటున్నాను. మాకు 2-3 వేల కిరాయిలు అయితే మాకు ఏమి ఇవ్వట్లేదు. అడ్డు ఊరికి లారీలు వస్తలేవు, లేబర్ వస్తలేరు, అడ్డు వస్తలేవు. అందుకే మేము ధర్నా చేయాలని ఒక టాపర్కు ఇప్పుడు 80 మాకు లారీ వస్తలేదు, అడ్డు వస్తలేవు. ఎవరైనా లారీ పంపేదాకా మేము వదిలేదు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాగట్లపల్లి గ్రామానికి చెందిన షేర్ల భూలక్ష్మి భర్త కృష్ణ గత 2 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం తెలిసి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి నిరుపేదలకు చేయూత 7వ కార్యక్రమంలో భాగంగా బాధిత కుటుంబానికి 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులతో పాటు 8,000 రూపాయల నగదు సహాయం అందజేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాగట్లపల్లి గ్రామానికి చెందిన షేర్ల భూలక్ష్మి భర్త కృష్ణ గత 2 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ 2 కాళ్లు విరగటం మరియు తీవ్ర వెన్నునొప్పితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. కుటుంబ పోషణకు కష్టాలు పడుతున్నారని తెలిసి వెంటనే పద్మశాలి సేవా సంఘం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ కుల బాంధవులు మరియు యువజన సంఘం సభ్యులు స్పందించారు. పద్మశాలి నిరుపేదకు చేయూత 7వ కార్యక్రమంలో భాగంగా బాధిత కుటుంబానికి 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులతో పాటు 8,000 నగదు సహాయం అందజేశారు. మొత్తం సుమారు 16,000 విలువైన సహాయాన్ని అందించినట్లు పద్మశాలి సేవా సంఘం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అధ్యక్షులు బొల్లిబొత్తుల దేవదాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి తలకొక్కుల శ్రీలత మధుసూదన్, దుడ్కా చక్రవర్తి, స్వర్గం శ్రీనివాస్, గాడిపల్లి అనూప్, దేవసాని హనుమాన్ దాస్, వడ్డేపల్లి సత్యనారాయణ, తలకొక్కుల ప్రేమ్ కుమార్ తదితరులు ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బొల్లిబొత్తుల దేవదాస్ మాట్లాడుతూ కుల బాంధవులు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో బాధిత కుటుంబాల వివరాలను కార్యవర్గ సభ్యులకు తెలియపరిచి తమకు చేతనైన సహాయం అందించి భవిష్యత్ కార్యక్రమాలను సహకరించగలరని సంఘం సభ్యులను కోరారు. సిద్దిపేట జిల్లా యువజన సంఘం అధ్యక్షులు గాడిపల్లి అనూప్ మాట్లాడుతూ తన ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధులను దాటి సభ్యుల స్వంత నిధులతో రాగట్లపల్లి తరహాలో సిద్దిపేట జిల్లాలోని ఇతర గ్రామాల్లో కూడా సేవా కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలిపారు. సభ్యుల వ్యక్తిగత సహకారంతో మరింత విస్తృత స్థాయిలో సేవలు కొనసాగించేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే సిద్దిపేట జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి దేవసాని వాసుదేవ్ మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధికి బయట కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించే ఈ ప్రయత్నానికి తమ సంఘం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. యువజన సంఘం అధ్యక్షులు తలకోకుల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి మరింత సహాయం చేయాలనుకునే దాతలు ఫోన్ పే ద్వారా బాధితురాలి చిన్న కుమార్తె వడ్డేపల్లి రమ్యకు సహాయం అందించాలని కోరారు. ఫోన్ పే నంబర్ 9177646387. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంతూరు సౌందర్యరాజు, గ్రామ మాజీ సర్పంచ్ మహేష్ ని పాండు, వడ్డేపల్లి కరుణాకర్, నాగపురి చంద్రం, స్వర్గం చంద్రం సార్, దేవసాని వాసుదేవ్, గజ్వేల్ యువజన సంఘం ఉపాధ్యక్షులు షేర్ల నరసింహులు, మాదాసు కృష్ణ, మంగళపల్లి సత్యనారాయణ, పెండింగ్ కృష్ణ, కంటి అద్దాల సుధాకర్, బండ్లకోటి గ్రామస్తులు షేర్ల రాములమ్మ, షేర్ల సంజీవులు, షేర్ల యాదగిరి, మహేషుని కృష్ణ తదితరులు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జై పద్మశాలి, జై మార్కండేయ. నేటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కుల బాంధవులందరూ కూడా పేరు పేరున నమస్మాంజ తెలియజేస్తాను. అదేవిధంగా సర్పంచ్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తాను. మాజీ సర్పంచ్ పాండేరు గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు మా సేవా కార్యక్రమం భాగంగా 7వ కార్యక్రమం ఇది. మరి ఈ యొక్క రాగట్లపల్లి కులస్థరాలు మరి 2 కాళ్ళు విరగొట్టుకొని చాలా ఇబ్బంది పాలుగా ఉన్నది. వాళ్ళ జీవనం గడపాలంటే కూడా చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నది. మరి వారు చాలా చిన్న కుటుంబము. మరి ఇక్కడ మరి వారు సహాయకార్యం అందించడానికి సేవా కార్యక్రమం భాగంగా మరి కిరాణా వస్తువులు గాని, బియ్యం గాని, నగదు రూపాయలు గాని, మరి అదేవిధంగా మెడిసిన్స్ గాని అందజేయడం జరుగుతుంది. మరి ఇలా దీనికి అంతటి కూడా మా కుల బాంధవులందరూ కూడా సహకరిస్తున్నారు. ఇక రాబోయే కాలంలో కూడా ఇంతకంటే ఇంకా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తామని కోరుతా ఉన్నాను. మరి ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం కు మరి తమ్ముడు తలకొక్కల మధు గారు వారు సాయం చేశారు. అదేవిధంగా దుడ్కా చక్రధరు, స్వర్గం శ్రీనివాస్ గారు, హనుమాన్ దాస్ గారు, ఇంకా వడ్డపల్లి సత్యనారాయణ గారు, వాళ్ళందరూ కూడా. అందరికీ నమస్కారం. ఈరోజు షేర్ల భూలక్ష్మి రాగట్లపల్లి వాస్తవ్యులు బీడీ కార్మికులైనటువంటి ఆ కుటుంబము, అతని భర్త రైతు కూలి కృష్ణ. సో వీళ్ళు వచ్చేసి ఒకసారి ఆమె కింద పడ్డది నడుస్తూ ఎడమకాలు కుడికాలు చాలా ఎక్కువగా దెబ్బతిని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండి వాళ్ళ వృత్తి అనేది డిస్టర్బ్ అయింది. అందుకని మా పద్మశాలి సంఘంను అప్రోచ్ అయినప్పుడు మేము స్పందించి మా అధ్యక్షుడు కార్యవర్గంతో చర్చించి దానికి సహకారంగా మేము కిరాణా సామాను, దాంతోపాటు మందులు, గాడిపల్లి అనూప్ గారు జిల్లా అధ్యక్షులు, యువజన అధ్యక్షులు, ఆమెకు ఆయనకు సంబంధించిన మందులు ఇవ్వడం జరిగింది. అట్లనే ఇంకొక 25 కిలోల బ్యాగ్ దేవసాని హనుమాన్ దాస్ గారు ఇచ్చారు. మళ్ళా దుడ్కా చక్రధారి గారు ఇంకొక 25 కిలోల బ్యాగ్ ఇచ్చారు. ఇట్లనే సత్యనారాయణ గారు కూడా ఒక 3,000 రూపాయలు ఇచ్చారు.
సర్గం శ్రీనివాస్. రామేంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో జనగణన 2027 ఇండ్ల లెక్కింపు కార్యక్రమాన్ని ఆదివో రమాదేవి తహసీల్దార్ రజనీకుమారి, ఎంపీడీఓ షజాలుద్దీన్ గ్రామ సర్పంచ్తో కలిసి క్షేత్రస్థాయిలో కలెక్టర్ పర్యటించి ఇంటింటి సర్వే ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారు. ఎన్యూమరేటర్లకు ప్రజలు ఖచ్చితమైన వివరాలను అందించాలన్నారు. రామేంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో జనగణన 2027 ఇండ్ల లెక్కింపు కార్యక్రమాన్ని ఆదివో రమాదేవి తహసీల్దార్ రజనీకుమారి, ఎంపీడీఓ షాజాలుద్దీన్ గ్రామ సర్పంచ్ తో కలిసి క్షేత్రస్థాయిలో కలెక్టర్ పర్యటించి ఇంటింటి సర్వే ప్రక్రియ స్వయంగా పర్యవేక్షించారు. ఎన్యూమరేటర్లకు ప్రజలు ఖచ్చితమైన వివరాలు అందించాలన్నారు. సేకరించిన వివరాలన్నీ గోప్యంగా ఉంటాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అనుభవజ్ఞులైన సిబ్బందిని జనగణన సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లుగా నియమించి వారికి అవసరమైన శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. జనగణన ప్రక్రియ చాలా ముఖ్యమైనదని, జనగణనలో భాగస్వాములు అయ్యే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందన్నారు. ఈ నెల 11 నుంచి జూన్ 9 వరకు జరిగే ఇండ్ల గణన సర్వేను పారదర్శకంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎన్యూమరేటర్లకు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆదివో రమాదేవి తహసీల్దార్ రజని, ఎంపీడీఓ షాజులుద్దీన్, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. అక్కన్నపేట విలేజ్ లో మన జిల్లాలో ఇప్పుడు HLO ఆపరేషన్ స్టార్ట్ అయినాయి. వాళ్ళు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇంటి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఎంతమంది ఉన్నారు, ఏ రకంగా ఫెసిలిటీస్ ఉన్నాయి. అందరూ ఎన్యూమరేటర్స్ ఇప్పుడు ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళే ఒక జాబితా తయారు చేసి ఇంటింటికి వెళ్ళి ఫస్ట్ నంబర్ నుంచి స్టార్ట్ చేసి తిరిగినాక డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. అందరూ సహకారం చేస్తున్నారు. కొంతమంది క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏంటి ఇది. దానికి కూడా మా ఎన్యూమరేటర్స్కి మనం ట్రైనింగ్ ఇచ్చినాక ఫీల్డ్కి పంపించడం జరిగింది. కాబట్టి దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ అండ్ వాళ్ళకి డౌట్ క్లియర్ చేసి కరెక్ట్గా డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఈ రోజు శనివారం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఘనంగా ప్రారంభమైంది. నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి తన సొంత నిధులతో రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఐ క్యాంపును ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఈ రోజు శనివారం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఘనంగా ప్రారంభమైంది. నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి తన సొంత నిధులతో రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఐ క్యాంపును ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ కంటి వైద్య నిపుణులు, సర్జన్ల బృందంతో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆధునిక పరికరాల సహాయంతో కంటి శుక్లం, మెల్లకన్ను, గ్లోకోమా, రెటీనా సమస్యలు, దూరదృష్టి, హస్రదృష్టి తదితర లోపాలను గుర్తిస్తున్నారు. పరీక్షల్లో గుర్తించిన రోగులకు అవసరాన్ని బట్టి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించనున్నారు. శస్త్రచికిత్సలను కార్పొరేట్ ఆసుపత్రుల్లో నిర్వహించి రోగులకు రవాణా, భోజన, వసతి సౌకర్యాలు కూడా రాజన్న ఫౌండేషన్ ఉచితంగా కల్పించనుంది. ఆపరేషన్ అనంతరం అవసరమైన మందులు, నాణ్యమైన కళ్లద్దాలను కూడా ఉచితంగా అందజేయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన ఈ శిబిరానికి వెల్దుర్తి మండలంతో నుంచి వందలాది మంది ప్రజలు తరలి వచ్చారు. వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై తమ కళ్లను పరీక్షించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ, పేద మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తేవడమే రాజన్న ఫౌండేషన్ లక్ష్యమన్నారు. వెల్దుర్తిలోని అన్ని గ్రామాలకు సంబంధించి మండలంలోని ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. శిబిరం సజావుగా సాగేందుకు ఫౌండేషన్ వాలంటీర్లు, స్థానిక నాయకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రోగులకు మంచినీరు, భోజనం కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి, వెల్దుర్తి మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తెల్లారి మల్లేష్, మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు హనుమన్నగారి నరేందర్ రెడ్డి, ఇతర గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు, ఫౌండేషన్ ప్రతినిధులు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కంటి పరీక్షలు చేపట్టే కార్యక్రమం చేపట్టామో మనం ఆవుల రాజన్న ఫౌండేషన్ ద్వారా. మరి వారికి, మరి ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తున్నటువంటి నా వెల్దుర్తి మండల మిత్రులు, మరి సోదరులు, మరి అందరికీ కూడా, శ్రేయోభిలాషులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, ఆవుల రాజన్న ఫౌండేషన్ ద్వారా మీరు గత జూలై మాసం నుంచి మన సేవా కార్యక్రమాలు మన నియోజకవర్గ వ్యాప్తంగా ప్రారంభించడం. దాంట్లో మొట్టమొదటిగా నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగుల కొరకు మనం పోయిన సంవత్సరం జూలైలో మెగా జాబ్ మేళా నిర్వహించుకున్నాం. తర్వాత నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కాలేజీల్లో చదువుకునే పిల్లల కొరకు వాళ్ళకు ఒక మంచి నీటిని తాగిపించాలనే ఒక ఉద్దేశంతో మనం అందరికీ అన్ని కాలేజీలలో కూడా ఆర్ఓ ప్లాంట్ ఇచ్చి మరి చదువుకునే పిల్లలకు అందరికీ కూడా శుభ్రమైన నీరు అందిస్తున్నాం. అంతేకాకుండా మన నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి
గర్భిణీ స్త్రీలందరికీ కూడా మరి అందరికి ప్రోటీన్ మరి ఐరన్ సంబంధించినటువంటి న్యూట్రిషన్ కిట్ ను మరి మాతృదేవోభవ అనే కార్యక్రమం ద్వారా మనం మరి అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి గర్భిణులకు అందజేయడం జరుగుతుంది. మరి మన సేవల్ని ఇంకా విస్తృతం చేయాలనే ఆలోచనతో మనం రాజన్న కంటి దీపం అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. దాని ద్వారా ఈరోజు మొట్టమొదటి ఐ క్యాంప్ను మనం వెలుతుర్తి మండలంలో ఈరోజు పెట్టుకున్నాం. మీ అందరి సహకారంతో చాలా మందికి గ్రామీణ ప్రాంతంలో కంటి చూపు కనబడదు, మరి ఆహార సమతుల్యత లేకపోవడం, మరి వయస్సు పైపడడం, మరి కంటి పరీక్షలు చేసుకోవాలంటే మరి కంటి ఆసుపత్రులు దగ్గరలో లేకపోవడం, దూరం హైదరాబాద్ పోవాల్సి రావడం, మరి నర్సాపూర్ పోయి రావడము, మరి పెద్ద పెద్ద మేడ్చల్ పోవాలి, మరి పోవడం రావడం తీసుకుపోయేటోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, అశ్రద్ధ వహిస్తారు. కాబట్టి మన ప్రాంతానికి మన దగ్గరికే మరి కంటి పరీక్షలు చేసే నిపుణులను తీసుకొచ్చి మీకు కంటి పరీక్షలు చేయించారు. మన అవయవంలో ముఖ్యమైనది నయనం. కన్ను బాగుంటేనే అతను ఏదైనా రంగుల ప్రపంచం చూడొచ్చు. రేపు నడవాలన్నా కన్ను కావాలి. కాబట్టి మన అవయవంలో ముఖ్యమైనది ఏదంటే అది కన్ను. అది బాగుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. అది గుర్తించి మన మొదలే గుర్తించి తన సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎందుకంటే ఇప్పుడు మనం 4 ఏళ్ల పిల్లల నుంచి కూడా వృద్ధులకు తొందరగా కంటి సమస్యలు వస్తున్నాయి. కారణం సరైన ఆహార ఏదైతే లోపం, మంచి ఆహారం తీసుకోకపోవడమే దీనికి కారణం అని చెప్తున్నారు డాక్టర్లు. అలాగే తన సొంత నిధులతోటే గౌరవ రాజరెడ్డి గారు ప్రతి కాలేజీలలో మన మండలంలో కూడా కాలేజీ ఆరో వాటర్ ఫౌండేషన్ చేయడం జరిగింది. అలాగే జాబ్ మేళ ద్వారా కూడా చాలా మంది యువకులకు ఉపాధి కల్పించడం జరిగింది. అలాగే మనం ఇదే కార్యక్రమం 5 రోజుల కింద కూడా ఇక్కడ నుంచి గర్భిణీ స్త్రీలకు అందరికీ కూడా ప్రోటీన్లు ఇవ్వడం జరిగింది. ఇది చాలా మనం ఎందుకంటే చాలా గొప్ప విషయం. మన ఈ రోజే వారం రోజుల్లోనే మన ఈ కార్యక్రమం తీసుకొని ప్రతి ఒక్కరికి కంటి చూపు బాగుండాలి, కంటి చూపు మెరుగుపరచాలనే ఉద్దేశంతో తన సొంత నిధులతోటి ఈ కార్యక్రమం చేపడుతున్నారు. నిజంగా ఇంత మంచి కార్యక్రమం చేపడుతున్నారు రాజన్నకు. మనం ఈ ప్రాంతం నుంచి మన నర్సాపూర్ నియోజకవర్గంలో మన మాసాపేట మన ప్రాంతంలో ఎందుకు నిజంగా మనం గౌరవపడాలి అని ఒక్కసారి చెప్పండి గట్టిగా. ఇలాంటి కార్యక్రమాలు ఎవరు కూడా చేయరు. ఏదో మనం గెలిచినామా ఓడిపోయినామా మనం ఏందో అనుకుంటాం, కానీ అట్లా కాకుండా ప్రతి నిత్యం ప్రజలతో మమేకమై ప్రతి కార్యక్రమం కూడా తీసుకెళ్ళి ఇది ఏం చేస్తున్నారని ప్రతి ఒక్క మనం తెలుసు. పెద్ద అమావాస్య సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని క్యాసారంలో గల అయ్యప్ప గోశాల నిర్వాహకుడు మరియాల శ్రీనివాస్ గుప్తా, బొగ్గుల సురేష్ ఆధ్వర్యంలో గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్వేల్ పట్టణ ప్రముఖ బంగారం వ్యాపారి బాబులాల్ కుటుంబ సభ్యులతో వచ్చి గోవులకు దానా పెట్టి ప్రత్యేకంగా పూజించారు. 16/5/2026 నాడు ఉదయం గజ్వేల్ పట్టణం క్యాసారంలో గల అయ్యప్ప గోశాలలో పెద్ద అమావాస్య సందర్భంగా అయ్యప్ప గోశాల నిర్వాహకుడు మరియాల శ్రీనివాస్ గుప్తా మరియు బొగ్గుల సురేష్ ఆధ్వర్యంలో గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్వేల్ పట్టణ ప్రముఖ బంగారం వ్యాపారి బాబులాల్ కుటుంబ సభ్యులతో వచ్చి గోవులకు దానా పెట్టి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆవులను రక్షించాలని, వాటిని కలేబరాలకు తరలించకుండా వాటిని గోశాలకు పంపి సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు. గోశాల అంటే గోవులకు ఆశ్రయం. వయసైపోయినా పాలివ్వని రోడ్డున పడ్డ కబేలాలకు తరలిపోతున్న గోవులను కాపాడి వాటిని కడుపు నిండా మేత ఉంచడానికి నీడ కల్పించే పుణ్యక్షేత్రం. ఈ రోజు రైతు రసాయన ఎరువుల మీద ఆధారపడుతున్నాడు. భూమి చచ్చిపోతోంది, ఆహారం విషతుల్యం అవుతోంది. దీనికి పరిష్కారం గో ఆధారిత వ్యవసాయం. ఒక దేశీ ఆవు పేడ మూత్రంలో 30 ఎకరాలను సేంద్రియంగా పండించవచ్చు. గోశాలలు పెరిగితే రైతు బతుకుతాడు, భూమి బతుకుతుంది, మన ఆరోగ్యం బాగుపడుతుంది. గోమాతలో 33 కోట్ల దేవతలు ఉంటారని మన శాస్త్రం చెబుతుంది. గోసేవ చేసిన వారిని ఆ దేవతల అనుగ్రహం ఉంటుంది. ఇది మతం కాదు, కృతజ్ఞత. మనకు జీవితాన్ని ఇచ్చిన తల్లికి మనం చూపే కనీస ధర్మం. కాబట్టి ఏంటంటే ప్రతి ఊరిలో ఓ గోశాల ఉండాలని, ప్రతి ఇంటికి ఒక పిడికడు గోగ్రాసం వెళ్లాలని, నెలకు ఒకసారైనా గోశాలకు వెళ్లి సేవ చేయాలని, మీ పిల్లలను తీసుకెళ్లాలని, వాళ్లకు కూడా గోమాత విలువను తెలియచేయాలన్నారు. గోశాలను కాపాడుకోవడం అంటే మన సంస్కృతిని, మన వ్యవసాయాన్ని, మన భవిష్యత్తును కాపాడుకోవడమే. గోమాతకు జై, భారతమాతకు జై. ఈ కార్యక్రమంలో గోశాల నిర్వాహకులు మరియాల శ్రీనివాస్ గుప్తా, బొగ్గుల సురేష్, రాంబాబు, లాల బుచ్చిరెడ్డి, నరసింహ, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. बहुत ही कठिन का दिन चल रहा है. गौमाता का सेवा का पुण्य मिले तो बहुत ही अच्छी बात है. सब जनों से हाथ जोड़ के रिक्वेस्ट है कि आके गौ माता का पूजा करें और गौ माता की सेवा करें.
आपको भगवान बहुत बहुत पुण्य होगा और बहुत बहुत सेवा का मौका मिलेगा। नमस्कार। ఈ శరణమయ్యప్ప ఈరోజు అమాస సందర్భంగా మన బాబులాల్ సేడ్ వారు కుటుంబ సమేతంగా వచ్చి గోమాత పూజ చేసి గోమాత దీవెనలు తీసుకున్నారు కాబట్టి వారికి వారి కుటుంబానికి ఆయురాగ్యాలు అశ్వర్యాలు సుఖశాంతులు ఉండాలని మనసు పుట్ట కోరుకుంటున్నాను. జై గోమాత, జై గోమాత. గోమాత్రే నమః. గజ్వేల్ పట్టణంలో అత్యంత వైభవంగా శ్రీ అయ్యప్ప గోశాలను దాదాపు ఒక 8 సంవత్సరాల నుంచి నిర్వర్తిస్తున్నాము. ఆ పరంపరలో భాగంగా ప్రతి అమావాస్య రోజు కూడా గోమాత పూజా కార్యక్రమాన్ని గత సంవత్సరంగా నిర్వర్తిస్తున్నాము. ఈ యొక్క పూజకు సహకరించిన దాతలు చాలామంది అమావాస్య రోజు వచ్చి గోమాతకు వారి యొక్క భక్తిని ప్రదర్శించుకుంటూ వారికి గోమాతకు నైవేద్యంగా గడ్డి కానీ ఏదైనా తినుబండారాలు కానీ పండ్లు కానీ ఆకుకూరలు కానీ గోమాత సమర్పించుకుంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క గజ్వేల్ పట్టణంలో ఉన్నటువంటి ఈ గోశాల భక్తులు కూడా వారి యొక్క కళ్యాణ మహోత్సవ దినం కానీ జన్మదినం కానీ ఇక్కడ జరుపుకునేటువంటి బర్త్డే రోజు అంటే పుట్టినరోజు నాడు గోమాతకు సేవ చేసుకోవడానికి వచ్చి గోమాతకు గ్రాసం కానీ గోమాతకు ఆకుకూరలు కానీ ఇచ్చుకుంటూ అదేవిధంగా కూరగాయలు ఇచ్చుకుంటూ చాలామంది వస్తున్నారు. వారందరికీ కూడా ఆ గోమాత ఎల్లవేళలా అండదండలా వండుకుంటూ ఈ గోశాలకు సేవ చేసినటువంటి భక్తులకు గోశాలకు సహకరించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ గోశాలలో దాదాపు 40 ఆవులు దాకా ఉన్నాయి. వీటికి అవసరమైనటువంటి గడ్డి గ్రాసం కూడా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులు మాకు చేరవేస్తున్నారు. మరి ప్రతి కోతల సమయం వచ్చినప్పుడు వాళ్ళందరూ మాకు గడ్డి మోపులు పంపిస్తున్నారు. మరి అదేవిధంగా ఇప్పుడు జరిగేటువంటి కోతలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా దాతలు సహకరించవస్తే ఆ గడ్డి మోపులు గోమాత సమర్పించుకుంటే బాగుంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని గోమాతకు సేవ చేసి గోసేవకు పాల్గొని పునీతులు కావాల్సింది. దేశంలో సర్ ప్రక్రియతో ముస్లింలు క్రిస్టియన్ల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఓట్ల తొలగింపుపై రాహుల్, మమతా బెనర్జీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు. సర్ ప్రక్రియ ప్రారంభం కాగానే టీఆర్ఎస్ నాయకులు ఓట్లు ఆడిట్ మరియు తొలగింపు ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లోని సనత్ నగర్ జనరల్ బాడీ సమావేశానికి తలసానితో కలిసి పాల్గొన్నారు. ప్రత్యేకత ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఇది మొదటిసారి కాదు జరిగేది, ఇదివరకు కూడా జరిగింది. ఆఖరిసారి ఎప్పుడు జరిగిందంటే 2002లో జరిగింది. బీజేపీ వాళ్ళు వచ్చినాక వాళ్ళకు కొన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి. ముస్లింలు మాకు ఓట్లు వేయరు, క్రిస్టియన్లు మాకు ఓట్లు వేయరు కాబట్టి వీళ్ళని కట్ చేయాలి, వాళ్ళకు ఒక ఆలోచన ఉంది. దాంతో ఏమైంది, బీహార్లో గడబడైంది, ఆడ మన వెస్ట్ బెంగాల్లో గడబడైంది. ఎందుకు గడబడైంది, మాకు ఓటు హక్కు ఉండగా నా దగ్గర అన్ని కాయిదాలు ఉండగా కట్ చేస్తున్నారు వీళ్ళు, ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా ఏకపక్షంగా పనిచేస్తున్నది అని చెప్పి అక్కడ లాలూ ప్రసాద్ గారి పార్టీ ఉంటుంది, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు పార్టీ ఉంటుంది, రాష్ట్రీయ జనతాదళ్ తేజస్వి యాదవ్ నాయకత్వం వహిస్తుంటాడు. అట్లాగే కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఆయన, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ, వీళ్ళందరూ గడబడి చేసిర్రు. ఇగో మా ఓట్లు ఉండంగా తీసేసిండ్రు, हमारे पास सब कुछ है, कागजात है, सब कुछ है, आधार कार्ड है, रेशन कार्ड है, हर चीज़ है, पर हमारा होना बोल के निकाल रहे हैं, हम माइनॉरिटी है इस वास्ते निकाल दिए అని చెప్పి గడబడైంది. అందుకే ఏమనుకున్నామంటే మన పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మన రాష్ట్రంలో ఇటువంటి కథలు చేయనీయద్దు వీళ్ళను. ఎందుకంటే ఇక్కడ బీజేపీ లేదు, మనలేదు. యాడుంది బీజేపీ? ఏదో ఆ పార్లమెంట్ వచ్చినప్పుడు ఏదో గాడుపు ఆగమాగం గాడుపు తప్ప, గాయగత్తర తప్ప కింద గ్రౌండ్లు ఏం లేదు. ఉత్తదే ఆ సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువ, వాళ్ళు బిల్డప్ తప్ప ఏముండదు. కానీ వాళ్ళు ఎదురు చూస్తారు, గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తారు. యాడన్నా సందు దొరకపోతుందా, ఏదన్నా దొరకపోతుందా మనకు, ఇలా మెల్లగా ఫిట్టింగ్ పెట్టి ఏదో తిరిగా సొచ్చుక రావాలి, సనత్ నగర్లో కూడా మెల్లగా గుసాయించాలి అని ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. దానికోసం ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉండే అన్ని వ్యవస్థలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి అది సాగనీయద్దు అంటే మనం ప్రతి బూత్ స్థాయిలో ఎవరైతే బిఎల్ఏస్గా ఉన్నారో మనం గట్టిగా పనిచేయాలి. ఇవాళ కూడా నేను మళ్ళీ ప్రభుత్వాన్ని, ఎలక్షన్ కమిషన్ మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాను. అయ్యా, పెద్ద పెద్ద దేశాలు, అమెరికా లాంటి దేశాలు, జర్మనీ లాంటి దేశాలు వాళ్ళే ఈవీఎంలు వద్దంటుండ్రు, వాళ్ళే కొంతమంది అయితే పెట్టిర్రు మళ్ళీ తీసేసిండ్రు. మరి మన కాడ గిన్ని అనుమానాలు ఉన్నప్పుడు ఇదంతా ఎందుకు? తీసేయండి, మళ్ళా పేపర్ బ్యాలెట్ పెట్టండి, తప్పకుండా దానివల్ల లాభం అవుతుందని చెప్పి కూడా మన పార్టీ తరఫున డిమాండ్ చేసింది. ముందు హెడ్లైన్స్ మరోసారి. పెట్రోల్
ధరలను పెంచి పేద ప్రజలపై కేంద్ర నరేంద్ర మోదీ ప్రభుత్వం భారం మోపిందన్న గజ్వెల్ సిపిఐ పార్టీ నాయకులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఏ సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలన్న చినశంకరంపేట తహసీల్దార్. అంబాజీపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలు రావటం లేదని రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా. రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో జనగణన 2027 ఇండ్ల లెక్కింపు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్. ఎన్యూమరేటర్లకు ప్రజలు సరైన సమాచారం అందించాలని వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.